ఇక నమస్తే తెలంగాణలో ఇక నిన్న ప్రెస్ మీటు. రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు. ఓ పని చేయండి, రేవంత్ రెడ్డికి ఒక కత్తి, కేటీఆర్కి ఒక కత్తిస్తా. మరి రేవంత్ అన్నకు ఒక కత్తి, కేటీఆర్కి ఒక కత్తిస్తా. ఇద్దరు కొట్టుకోండి కదా ఫ్యాక్షనిస్టులాగా. ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం, రంగస్థలంలో పంతం నీదా నాదా సై. దమ్ముంటే నాతో కొట్లాడంటే ఎట్లా కొట్లాడాలి? మీ ఇద్దరు కొట్లాడుకోండి. పోనీ ఎవరు నిలుస్తే, బరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. ఓకే, రేవంత్ రెడ్డికి ఒక కత్తి, మా కేటీఆర్కి ఒక కత్తి, ఇద్దరికి వచ్చారు ఒక కత్తిస్తాం. ఎందుకు ఇవన్నీ? ఎట్లాగో ప్రజలు నమ్ముతలేరు ప్రజలు ఇవన్నీ నమ్మట్లే. సో కత్తులు కటారులు తీసుకొని ఒక రంగస్థలం ఏర్పాటు చేస్తాం. చుట్టూ జనాలు ఉంటారు, తెలంగాణ ప్రజలు ఉంటారు. మొత్తం అన్ని ఛానళ్ళలో లైవ్ పెడతాం, లైవ్ టెలికాస్ట్ ఐఎన్పిఆర్ ద్వారా లైవ్ పెట్టండి. ఒకవేళ శాటిలైట్లు పెట్టకపోతే మా యూట్యూబ్ ఛానల్లో పెడతాయి లైవ్. ఓకే, దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. రాజనీతి రాజతంత్రం. పూర్వకాలంలో రాజులట యుద్ధాలు చేసి రాజ్యాన్ని గెలుచుకుంటుండే. మరి ఇప్పుడు అట్లా చేయండి కదా. ఈ ఒక ఆప్షన్ ఎట్లాగో రాజ్యాంగబద్ధంగా రాజకీయ నాయకుడు నడుస్తలేడు. పోనీ పురాతన కాలంలో రాజులు ఎట్లా రాజ్యాన్ని చేజిక్కించుకున్నారో అట్లనన్నా మీ బల ప్రదర్శనలు చేసన్నా రాజ్యాన్ని చేతిలోకి తీసుకోండి. తెలంగాణ రాజ్యాన్ని బాగుంటుంది. మళ్ళా కట్టప్ప ఎవరబ్బా ఇక్కడ? వెనుక పొంటి కట్టప్ప ఎవరని చెప్పక్కర్లే, మీకు తెలుసు ఆల్రెడీ. సో నేను ఏమంటున్నానంటే తేల్చుకోండి, మీరు తేల్చుకోండి. ఎవరు గెలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళే రాజ్యాధికారి, వాడే రాజు. ఎట్లాగో రాజ్యాంగం ఉంది కానీ దాన్ని ఎవరు ఫాలో అవుతలేరు యాక్చువల్గా. పాప మా అంబేద్కర్ గారి విగ్రహాన్ని జస్ట్ విగ్రహంగానే పెడతారు, చేతిలో రాజ్యాంగాన్ని పెడతారు, కానీ దాన్ని ఎవరన్నా ఫాలో అవుతున్నారా? మనం నిజాలు మాట్లాడుకుందాం జరసేపు. ఎవరు ఫాలో గారు? అట్లాంటప్పుడు పురాతన కాలంలో రాజులు ఎట్లనైతే కొట్లాడి బరిలో యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడో మరి అట్లనైనా చేజిక్కించుకోండి రాజ్యాన్ని మీ ఇద్దరు కొట్టుకొని. రైతులది ధర్మాగ్రహం. లగచర్ల జ్యోతి మరో సినతల్లి. జై భీమ్ సినిమాలో సినతల్లి గుర్తుందా? అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి అక్రమ కేసులు పెట్టి ఠాణాలో వేసి బాదుతుంటే న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మర్చిపోలేం కదా. తన భర్తను పోలీసులు అరెస్టు చేయడంపై లగచర్ల గిరిజన బిడ్డ నిండు గర్భిణి పాత్లావత్ జ్యోతి ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తుంది. జ్యోతి పోరాటం 100% కరెక్టే. కానీ మీరు ముందు రోజు జై భీమ్ సినిమా చూసినట్టున్నారు, అందుకే ఇట్లా పోల్చి రాస్తున్నారు. కానీ తిను చెప్పిందంతా అక్షరాల సత్యం. తన బాధ వర్ణనాతీతం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ భర్తను బయటికి తీసుకురండి, ఇమీడియట్గా లంచ్ మోషన్ వేసో స్కాచ్ వేసో తీసుకురండి, స్క్వాష్ వేసో తీసుకురండి. లీగల్గా కొట్లాడతామంటారు, లీగల్గా కొట్లాడతలేరు. కాస్తులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసి, నేను ఒక్కటే అంటా, నమస్తే తెలంగాణ చదివేటప్పుడు ఇవే వార్తలు మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు తెర మీదకి తెచ్చి ఎందుకు రాయలే వార్తను, ఎందుకు తొక్కేసిర్రు? ఇదే నేరెళ్ళ బాధితుల కష్టాలను మీరు నమస్తే తెలంగాణ మీద ఎందుకు రాయలేదని అడుగుతా ఉన్నా. మీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? ఇప్పుడు ఎట్లయితే ప్రజా సమస్యలు రాసి కేటీఆర్ డప్పు కొట్టి వార్తలు రాస్తున్నారో అప్పుడు కూడా గట్లనే రాసేది ఉండే. ఒకసారి డప్పు వార్తలు, ఒకసారి తుప్పు వార్తలు. డిఫరెన్షియేట్ బిట్వీన్ డప్పు వార్తలు అండ్ తుప్పు వార్తలు అట్లనే రాసేది ఉండే కదా. అధికారం దక్కేది మూడోసారి. ఎనీవేస్ ఎన్నో విషయాలు మా ఆఫీస్కి ఒక లెటర్ వచ్చిందండి.